గైస్, దిస్ ఇస్ బీకేఆర్. ఇప్పుడు మనమైతే మన జర్నీ స్టార్ట్ చేస్తాం. మనం వెళ్ళేది వచ్చేసి ప్రయాగ్రాజ్. సో మనమైతే నేను నా దగ్గరలో ఉన్న స్టేషన్ విజయవాడ నుంచి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే రిజర్వేషన్ లేదు, ఏం లేదు, ఓన్లీ జనరల్కి వెళ్తున్నాను అనమాట. నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 370 రూపీస్ పడింది జనరల్కి. డైరెక్ట్గా విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్కి అయితే ఈ ట్రిప్లో అయితే ఈసారి నాతో పాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారనమాట. మేము ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాము. అని ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే మనకి వీక్లీ ట్రైన్స్ అయితే ఉన్నాయి అవైలబుల్లో, డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్లో లేవు. సో నేనైతే ఎప్పుడు యూజ్ చేసేది వేరేజ్ మై ట్రైన్ యాప్ అయితే యూజ్ చేస్తాను అనమాట. అదక్కనైతే ఇంకా మనకి వీక్లీ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సాటర్డే ఉన్నాయి. నాకు అయితే 1వ తారీఖు నైట్ మేము బయలుదేరాం అనమాట. మనం వెళ్ళేదారిలో అయితే లొకేషన్ అయితే వేరే లెవెల్ అది అనమాట. నా ఫ్రెండ్స్ వెళ్తున్నా కదా, ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాను. మొత్తం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము అయితే ఇద్దరు ముగ్గురు కలిసి. ఆ లొకేషన్ అయితే చూడండి అసలు ఎట్లా ఉంటాయో మొత్తం చూపిస్తాను మీకు. అయితే వెళ్ళేదారిలో లొకేషన్స్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. కుదిరితే మీరు ట్రై చేయండి, ఎందుకంటే 144 సంవత్సరాలు ఒక్కసారి వస్తుంది ప్రయాగ్రాజ్ అనేది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఆ థ్రిల్ వేర్ అనమాట అది. గైస్ మనమైతే ప్రయాగ్రాజ్ అయితే దిగలేదు. ప్రయాగ్రాజ్ కన్నా ముందు స్టేషన్ అనమాట నయానా స్టేషన్ ఉంటుంది. సో అక్కడైతే దిగితే అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంట, మనం సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే నాకు ట్రైన్లో వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ నుంచి దగ్గరగా ఉంటుంది వెళ్ళిపోవచ్చు అని. సో మళ్ళీ ఎందుకు వెళ్ళి ప్రయాగ్రాజ్ వెళ్ళి ఇంకా లాంగ్ జర్నీ అని. సో ఇక్కడ నుంచి దిగేసాం. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పోలీస్ అయితే చాలా కోఆపరేట్ చేస్తారు మనకి. తెలియంది ఏదన్నా ఉంటే డైరెక్షన్స్ చెప్పడం కానీ, వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అయినా కావాలంటే ఇస్తారనమాట. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమన్నా. చూడండి నాకైతే ఎంతేమీ అనిపించలేదు, జస్ట్ దగ్గరే అని అనిపించింది. నడుచుకుంటూ వెళ్ళిపోయాం, మేము ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి. సో ముగ్గురు కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు అనుకుంటున్న హెవెన్ అయితే రీచ్ అయ్యాం అనమాట చివరికి. చూడండి ఎట్లా ఉన్నారో, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. మనకి ఇక పక్కన ఉంది కదా, పోలీసు ఉన్నారు కదా, అటువైపు ఉండి వెళ్ళిపోతే చాలా సింపుల్గా ఉంటుంది. ప్లస్ అందులో అక్కడ ఏంటంటే స్నానం చేయడానికి కూడా మనకి చాలా సౌకర్యంగా ఉంటుంది అనమాట. అంటే ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇంకొంచెం లాంగ్ పెంచారనమాట. సో మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి అక్కడ స్నానం చేయడానికి 2 సంఘములు కలిసి అక్కడికి దాకా ప్రవహిస్తాయి అనమాట. సో అక్కడికైతే చాలా ఈజీగా వెళ్ళి స్నానం చేయొచ్చు. వెళ్ళేదారిలో చూడండి, చూపిస్తాను మీకు ఎట్లా ఉన్నారో. రెండు నదులు కలిసి ప్రవహించే సంగమం ఇక్కడికి వస్తుంది అనమాట. ఇటు సైడ్ కూడా ప్రవహిస్తుంది. సో ఇక్కడ కూడా మనకి స్నానాలు చేయడానికి అయితే ఏర్పాటు చేశారన్నమాట ఈ గవర్నమెంట్ వాళ్ళు.
అండ్ అలాగే మనకి వెళ్ళే ప్రతి జర్నీలో ఎవరో ఒకళ్ళు మనకు తగులుతూనే ఉంటారు, అసలు ఇబ్బంది అనేది ఉండదు. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండదు, మనం మెయింటైన్ చేసుకోగలిగితే చాలా అనమాట లాంగ్వేజ్ అనేది. సో మేమైతే అట్లాగే మెయింటైన్ చేసుకుంటే మేనేజ్ చేసుకుంటూ వచ్చేసాం అనమాట. మాకు మధ్యలో ఎంపీ పర్సన్ ఒక అతను కలిసారు, పేరు ఆకాష్ అంట. సో చాలా అంటే చాలా ఫ్రెండ్ అయిపోయాడు మాకు. అంటే అతనికి హిందీ ఇంగ్లీష్ ఉండవచ్చు. సో మాకు కూడా హిందీ తెలుగు కొంచెం ఇంగ్లీష్ మొత్తం 3 లాంగ్వేజ్ మిక్సింగ్ కొట్టేసాం అనమాట. మన సౌత్ వాళ్ళతో అట్లా ఉండేది మరి. సో మేమైతే ఇంకా రీచ్ అయిపోయి ఇక సంగమం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫైనలీ మా సంగమం స్నానం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మేమైతే మునులు ఋషులు స్నానం చేసే చోటకైతే వెళ్తున్నాం అనమాట. అంటే వాళ్ళు ముందర స్నానం చేసినవి మన సైడ్ ప్రవహిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం స్నానం చేసిన చోట ప్రవహిస్తాయి అనమాట. సో అది మేమైతే మళ్ళీ యూటర్న్ చేసి మొత్తం తిరుగుకుంటూ వెళ్ళాలి. మ్యాప్ చూసుకుని మ్యాప్ని బట్టి వెళ్ళిపోతాం అనమాట. మనకు పెద్ద టాస్క్ అనమాట ఇది. మినిమం ఉంటుంది ఒక 15 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది అనుకుంటున్నాం నాకు తెలిసి. సో మేమైతే వాకబుల్ డిస్టెన్స్ వెళ్తున్నాం. ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ 3ంటికి సంగమం అయిపోయింది అనమాట, స్నానం 3-4 o'clockకి. సో ఇంక మేమైతే ఇంకా బయలుదేరాం అనమాట. వెళ్ళడానికి ఎటు చూసినా మొత్తం బ్లాక్ చేసేసారు, ఎటు వెళ్ళాలో కూడా రూట్లు తెలియట్లేదు. సో మేమైతే మ్యాప్లో చూస్తే ఒక చిన్న బ్రిడ్జ్ కనబడుతుంది. సో ఆ బ్రిడ్జ్ ఇప్పుడు మేము వెళ్తున్న బ్రిడ్జ్ అనమాట. ఇతని ఆకాశం చెప్పాం కదా, అతను మధ్యప్రదేశ్ అతను అనమాట. చాలా ఫ్రెండ్ అయిపోయాడు మనకి. చూడండి ఇప్పుడే మనం ప్రజెంట్ అయితే యువతల పక్కకు వచ్చేసాం అనమాట. ఇటు సైడ్ గుండా వెళ్తే మునులు ఋషులు వీళ్ళందరూ స్నానం చేసే సంగమం కనబడుతుంది అనమాట. చూడండి, చూపిస్తాను. మనం వెళ్ళే దారిలో చాలామంది స్వామీజీలు కనబడతారు అనమాట. చూడండి, ఈ స్వామీజీ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎక్కడి నుంచి చేస్తున్నారో కూడా మనకు అసలు తెలియదు, కానీ చాలా దూరం నుంచి అయితే చేసుకొస్తున్నారు ఈయన. చూడండి.
మనమైతే రీచ్ అయ్యామన్నమాట. ముందులు అఘోరాలు ఎంతోమంది భక్తులు అందరు కలిసి స్నానం చేసే ప్లేస్ ఇదే అనమాట. ఇక్కడ తొక్కిసలాటగా ఉంది, చాలా ఫుల్గా అయిపోతుందని చెప్పి ఇందాక మనం ఫస్ట్ స్నానం చేసిన చోట అయితే పెట్టారనమాట. అక్కడ కూడా ఈ రెండు కలిసి అక్కడికి ప్రవహిస్తాయి అనమాట. మనం స్నానం చేసిన కాడికి చూడండి ఎండింగ్ స్టేజ్ ఉంది. సో హనుమాన్ టెంపుల్ అయితే క్లోజ్ చేశారనమాట. ఓకే గైస్, ప్రయాగ్రాజ్ అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనం నెక్స్ట్ వారణాసి వెళ్తున్నాం. దానికైతే మనం ప్రయాగ్రాజ్ బాగ్ వెళ్ళాలి. ప్రయాగ్రాజ్ బాగ్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి అన్నమాట వారణాసి.